అష్టైశ్వర్యాలకు అధిపతివైన వరలక్ష్మి తల్లి, భూమిపై నీ నీడ లేనిది ఏ మనిషికి మనుగడ లేదమ్మా. భిక్షగాడి నుండి దేశాధ్యక్షుని వరకు నిత్యం నువ్వు లేనిదే ఒక అడుగు ముందుకు జరపలేరు తల్లి. సన్యాసి నుండి సర్వాంతర్యామి గోవిందునికి కూడా నీ అవసరమే తల్లి. మనుజులే కాదు, దేవతలు సైతం నీ కటాక్షం కొరకు నిన్ను శరణు కోరెదరు తల్లి. విద్యార్థి చదువు, వ్యాపారి వ్యాపారం, అన్ని రంగాల కొలువులు, వాడు వీడు అది ఇది ఏదీ తేడా లేక సర్వం నీ దయా దాక్షిణ్యానికి వారి జీవితాలనే నీకు అంకితం చేస్తున్నారు తల్లి. నీవు లేనిదే ప్రపంచం ఊహించలేము. నిత్యం నీ దయా దాక్షిణ్యంతోనే ఈ మనుష్య జాతి జీవించగలుగుతున్నదమ్మా. నీ సంపాదనకు దేశాన్ని విడిచి విదేశాలలో జీవిస్తున్నారు తల్లి. భూమిపై అన్ని కార్యకలాపాలకు పరోక్ష దయ నీదే తల్లి. నీ బిడ్డలుగా మాకు మంచి ఆయురారోగ్యాలను అందించి ఉన్నత జీవితమును ప్రసాదించమని నీ పాదాలకు శతకోటి వందనాలు సమర్పిస్తున్నాం తల్లి. శతకోటి వందనాలు వరలక్ష్మమ్మ, శతకోటి వందనాలు.